అనేక కార్యక్రమాలు వైశ్యాస్ అంటేనే దానాలు, ధర్మాలు, పూజలు, పునస్కారాలు, దేవాలయాలు వీటి వరకే పరిమితమవుతున్నటువంటి మన వైశ్య జాతి నిజంగా చెప్పాలంటే కొంత సంకటంలోనే ఉంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరినీ కలుపుకుంటూ we are one అంటే ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా మనం అందరం ఒకటే. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పేరుతో పిలిచినా వైశ్యులంతా ఒకటే అని ఒక వేదిక మీదకి తీసుకురావాలని సంకల్పం తీసుకున్నటువంటి మన గౌరవ అధ్యక్షులైనటువంటి టీజీ గారు, వారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి స్వాతి, అలాగే వారి టీం అంతటికి కూడా ముందు నిజంగానే ఒక ఇన్నోవేటివ్, నూతనంగా ఇలా మనం ఏ ప్రాంతాల్లో ఉన్నా కలిసికట్టుగా పనిచేయాలి, కలిసి ఉండాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక అడుగు, తొలి అడుగు ముందుకేసినందుకు వారికి, వారి టీం అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, మనం అన్ని చోట్ల చెప్పుకుంటాం ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యాపార దిగ్గజాలంతా మా వైశ్యులే అని చెప్పుకుంటాం. చెప్పడం కాదు, ఆచరణలో కూడా మనమంత్రం ఒకటి అని చూపించాలి. అదాని చెప్తాం, అంబానీ చెప్తాం, అమిత్ షా చెప్తాం, ఇంకెవరైనా చెప్తాం. ఈరోజు దేశంలో ప్రపంచ దేశం ఈరోజు వ్యాపార దిగ్గజంగా మారినటువంటి వాళ్ళు ఎంతో మంది వైశ్యులు అనేది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఇక్కడ సౌత్ లో ఉన్నటువంటి వైశ్యులకు సంబంధం లేకుండా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంత లోపం కూడా ఉంది. నార్త్ లో ఉన్నటువంటి వివిధ పేర్లతో, అంటే వాళ్ళ ఇంటి పేర్లతో వివిధ గుప్తాలు, షాలు, మహేశ్వరీస్, వైశ్యులు, ఆర్యవేశాలు, మరి కర్ణాటక పోతేనేమో శెట్టిలు, ఇలా రకరకాలుగా సర్నేమ్లతో పిలువబడేటటువంటి ఆర్యవేశాలందరూ కూడా సౌత్ లో మాత్రం మనం అన్ని కార్యక్రమాల్లో ఒకరినొకరు కలుస్తున్నాం. నార్త్ లో ఏముందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని కలుపుకొని పోరా, లేకపోతే కల్పించుకొని పోరా మనకు తెలియదు, కానీ కాస్త దూరంగానే ఉంటారు. ఇదివరకు ఇక్కడ గిరీష్ సాంఘి గారు కానివ్వండి, వ్యామ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా మరి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి వైశ్యుల్ని ఏకం చేయడానికి కొన్ని సంస్థలు అయితే పనిచేశాయి. కానీ ఆ సంస్థలు కనుమరుగైపోతున్నాయి. అందరూ ఒక వేదిక మీదకి తీసుకురాలేకపోయాయి. కొంతమంది అంటే అటు సైడ్ వాళ్ళు మేమే అని చెప్పుకుంటున్నారు, ఇటు సైడ్ మేమే అని చెప్పుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఒక వేదిక మీదకి ఎవరు రావట్లేదు. చిన్న అడుగు వేసినా, మొదటి అడుగు వేసినా కూడా అందరినీ కలపాలి, నార్త్ అండ్ సౌత్ అని ఒక అడుగు ముందుకు వెళ్తున్నటువంటి స్వాతికి, ఒక ఆడపిల్ల అయినా ఇదంతా ఏకం చేయాలని ఒక ఆలోచన వచ్చి ఈరోజు కొంతమందిని మాత్రం పిలిచి ఈ ఆర్గనైజేషన్ బాధ్యత అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నటువంటి మీకు నిజంగానే మరి ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వైశ్యులు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయాల్లో ఫింగర్స్ మీద కౌంట్ చేసినా కూడా చిన్న స్థాయిలో ఉన్నటువంటి మన ఆర్యవేశ్యులు అన్నిట్లో ఇందాక స్వాతి చెప్పినప్పుడు నేను వింటూ ఉన్నాను. ఆర్థికంగా బలంగా ఉండే ఒకప్పుడు ఎవరైనా కూడా సేట్లు, సావుకారుల దగ్గరికి పోతే ఓ రూపాయి పుడుతుంది. రాజకీయంగా కానీ వాళ్ళ పెట్టుబడికి ఏదైనా అవసరం ఉంటే వైశ్యుని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ రాను ఇక్కడ మన వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి, మనకు అందరూ తెలిసినటువంటి విషయమే. మరి ఇటు ఉద్యోగాలకు సరిపోయేటటువంటి రిజర్వేషన్ లేక, అటు వ్యాపారాలు దెబ్బతిని అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సౌత్ ఇండియాలో నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి రకరకాల రాజకీయ, వ్యాపార, ఉద్యోగ ఇబ్బందులు ఉన్నటువంటి మన ఆర్యవేశ్యులకి ఏ రకంగానూ పూర్తిగా న్యాయం జరగట్లేదు అనే దానికి మనమే నిదర్శనం.
నేను ఎన్నో వేదికల మీద మాట్లాడినా, కానీ మాట్లాడే వరకే అందరూ ఇది అప్పటి వరకే వింటారు, వెళ్ళిపోతారు. ఇది పరిమితంగా పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టట్లేదు. నిజంగా మన రాష్ట్రంలో ఆర్యవేశ సంఘాలు చాలా ఉన్నాయి. ఆర్యవేశ సంఘాలన్నీ కేవలం మన సంఘాలు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నామా, మహిళలు అయితే తాంబూలానా లేకపోతే వనభోజనాల కిటీలా ఇవి ఈ వరకే పరిమితమైంది. కానీ నెక్స్ట్ స్టెప్ నేను ఈ వేదిక మీద ఎవరిని కించపరచట్లేదు, కానీ అందరిలాగా మనం కూడా ఫార్వర్డ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వీటిని చేస్తూ మిగతా వాటిని కూడా ప్రమోట్ చేసుకుంటేనే మన ఉనికి కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఎక్కడికక్కడ స్తంభించిపోయి మనల్ని మనం ఉనికి పోగొట్టుకునే రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచేలా మనం అందరం కలవాలి అని ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మా సపోర్టు, మీ సపోర్ట్ ఇస్తున్నటువంటి మీరందరూ కూడా అక్కడ నార్త్ ఇండియా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సౌత్ వాళ్ళని కూడా కలుపుకొని పోయే విధంగా ఒక ఆచరణ తీసుకొని రావాలి. అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త మేము హై పేజ్లో ఉన్నాం అనేది కొంత ఉంటుంది, అది తగ్గించుకొని మనమందరం కూడా సౌత్లో ఉన్నటువంటి వైశ్యులు కూడా మనమందరం ఒకటే అనే ఫీలింగ్ వాళ్ళకి తీసుకొని రావాలి. మరి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వేరే వాళ్ళైతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళ కమ్యూనిటీకి లింకప్ చేసుకొని, వాళ్ళ జాతికి లింకప్ చేసుకొని వాళ్ళని ఓట్ చేసుకుంటారు. ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడే మనం ఓట్ చేసుకోలేకపోతున్నాం. మనం ప్రపంచ దేశాలు ఓన్ చేసుకుని ఆఫ్రికా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు, ప్రపంచ దేశాలు గాంధీ మహాత్ముడిని పొగుడుతుంటే ఇక్కడ గాంధీ మహాత్ముడిని మనం తిడుతుంటే కూడా చూసుకుంటూ ఉన్నాం. అలా అంత పెద్ద ప్రపంచ దేశ జాతి పిత అయినటువంటి గాంధీ మహాత్ముడిని ఓన్ చేసుకోలేకపోతున్నాం అనేది కూడా మనం కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా మన కమ్యూనిటీ వాళ్ళని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే మనం బాగుపడతాం. నిజంగానే వ్యాపార పరంగా ఇబ్బంది జరుగుతున్నా ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఎవరికైనా ఒక్కరికి ఇబ్బంది అయితే అందరం కలిసి ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక కొత్తగా వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా దాంట్లో ఏం పొందుపరుస్తారమ్మా? స్వాతి, వెబ్సైట్ దేనికోసం? డేటా. సో ఆ వెబ్సైట్లో ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనం ఏమేమి పనులు చేస్తున్నామో ఆ పనులు కూడా దాంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరినైనా మనం రీజన్ వైజ్గా, స్టేట్ వైజ్గా వాళ్ళకి ఇంటర్నల్ కనెక్టివిటీని ఆ వెబ్సైట్ ద్వారా మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ కూడా మీకు చేస్తాయి. అందుకనే నేను అడిగేది ఏంటంటే మొత్తం అందరినీ కలుపుతూ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్స్. ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడ ఎలాగో మన సౌత్ లో మనం అందరం కలిసే ఉన్నాము. ఇప్పుడు అటు నుంచి మనం కలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చెప్తాను అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికన్నా ఎక్కువగా అక్కడ పుష్ చేయాలి, పుల్ చేయాలి. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అవసరమైతే రేపు పొద్దున ఇక్కడ మనం ఎవరైనా రాజకీయాలుగా ఎదగాలంటే నార్త్ లో ఆర్యవైశ్యులుగా వివిధ సైన్యంతో ఉన్నటువంటి వాళ్ళు శాసిస్తున్నారు ఈరోజు. ఆ శాసించే వాళ్ళు మనకు కూడా సహాయం పొందిస్తే కనుక ఇక్కడ కూడా ఎంతో మందికి అవకాశం వస్తుందని నేను నా ఉద్దేశం ఇది. ఎందుకంటే నా లైఫ్ పూర్తిగా పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి ఆ పెయిన్ ఏంటో నాకే తెలుస్తుంది. అలా మనం అందరం కూడా రేపు పొద్దున ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే అక్కడి నుంచి సపోర్ట్ కూడా మా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళకు కూడా స్ట్రెంత్ చేయవచ్చు. ఒక నేషనల్ పార్టీ నుంచి ఎవరైనా ముందుకు వస్తే అక్కడి నుంచి పుష్ చేయడం నేర్చుకోవాలి, అక్కడి నుంచి తీసుకొని రావాలి, అక్కడి నుంచి సపోర్ట్ దొరకాలి. అలాంటి సపోర్ట్ తీసుకోవడానికి మనం అందరం పనిచేయాలి. ఇంకోటి మీరు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో ఒకటి లాంచ్ చేస్తామంటున్నారు. కాబట్టి అంటే కనెక్టివిటీ నార్త్ అండ్ సౌత్ కి కనెక్టివిటీ పెంచడానికి అదొక ప్లాట్ఫామ్ అయితే, ఇది ఒకటి వ్యాపార పరంగా కనెక్టివిటీ పెంచుకోవాలి, ఒకటి రాజకీయ పరంగా కనెక్టివిటీ పెంచుకోవాలి. మన వాళ్ళలో ఎవరైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ కలిసి సాల్వ్ చేయడానికి మాత్రమే ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవ్వాలి. మిగతా యాక్టివిటీస్ ని పక్కకు పెట్టాలి. కేవలం ఒకళ్ళకు సహాయంగా ఉన్నారు,
అండగా ఉన్నారు. ఎవరికి ఏమైనా కూడా మేమున్నాము అనే పలికే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఊరుకోరు అనే ఒక నినాదం తీసుకొని రావాలని ఈ సందర్భంగా మరి నేను మీకు అంటే రిక్వెస్ట్ ఆర్డర్ ఏదైనా అనుకోండి, అన్ని రకాలుగా ముందుకెళ్ళి ఈ సంస్థని నార్త్ అండ్ సౌత్ ని కలుపుతూ చక్కగా ప్రాధాన్యతని ఇస్తూ ఈరోజు కొంతమంది వచ్చి ఈ ఆర్గనైజేషన్ ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళి రేపు పొద్దున నార్త్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సౌత్ లో ఉన్నటువంటి వైశ్యుల్ని కలుపుకొని పోయే విధంగా ప్లాట్ఫామ్ తయారవ్వాలని నేను కోరుకుంటున్నా. దీనికి మనందరం కూడా అవసరమైన చోట తప్పకుండా మన గళం విప్పాలని మరోసారి కోరుకుంటున్నా. ఇంకో విషయం, మన వైశ్యులకి ఇబ్బంది అయినప్పుడు కేవలం వేదిక మీద మాత్రమే మాట్లాడుతున్నాం. వేదిక దిగిన తర్వాత అమ్మో వాళ్ళ దాంట్లో మనం తల చూస్తే మనకేమన్నా అవుతుందని కొంతమంది చెప్పుకొని అసలు రానే రాదు. అట్లాంటి వాళ్ళకి ఆర్గనైజేషన్ వద్దు అంటున్నాను నేను. దయచేసి మన వాళ్ళ కోసం గట్టిగా నిలబడే వాళ్ళు ఉంటేనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తే బాగుంటుంది. కేవలం మాకు పదవి కావాలి, పదవి వచ్చిన తర్వాత మా పనులు మేము చూసుకుంటాం, ఆ పదవిని అడ్డం పెట్టుకొని మేము గొప్పగా ఫీల్ అవుతామనే వాళ్ళు కాకుండా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మేము అండగా ఉన్నామని ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళైతేనే ముందు. ఇది ఒక్కటే కాదు, ఏ ఆర్గనైజేషన్ అయినా విత్ ఇన్ ద వైశ్యాస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఏది ఉన్నా కూడా మంచి పనుల కోసం మన వైశ్యులకు ఇబ్బంది అయినప్పుడు అండగా నిలబడడానికి పనికి వచ్చేటటువంటి వాళ్ళే పదవిని తీసుకుంటే ఆ పదవికి అలంకారం ఉంటుంది, ఆ పదవి బాధ్యత, ఆ కుర్చీకి ఉన్నటువంటి విలువ పెరుగుతుంది తప్పించి మన వాళ్ళ కోసం మనం త్యాగం చేసుకుంటే తప్పే లేదు. దేశ స్వతంత్రం తేవడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం. కనీసం మన కమ్యూనిటీనన్నా కాపాడుకుందాం. మన కమ్యూనిటీ వాళ్ళకి ఇబ్బందులు అయితే మనం అండగా నిలబడదామని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ సంస్థ అందరినీ కలిపే సంస్థగా మారాలి. నో కమర్షియల్, నో ఫీలింగ్స్. థ్యాంక్ యూ.